అంటే ఒక పాస్టర్ గారి దగ్గర శిష్యుడిగా చేరాడు. పాస్టర్ గారి పేరు ఎలీషా. ఆయన దగ్గర శిష్యుడిగా చేరాడు. ఒక ఆయన ప్రార్థన నిమిత్తమై వచ్చాడు. నయమాన్ అని చెప్పి ఒక ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకు ప్రార్థన చేయాలని చెప్పి కోరినప్పుడు ఆయన ప్రార్థన చేసి, నయమానికి ఏ రోగం ఉంది చాలాసార్లు చదువుకున్నారు కదా, ఏ రోగం? కుష్ఠరోగం. కుష్ఠరోగం ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారు? గుర్తున్న వాళ్ళు చెప్పండి, ఏం చెప్పారు? అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాం, మీరే చెప్పాలి, సరేనా? అయితే కుష్ఠరోగం ఉంది, 7 మార్లు కృష్ణానదిలో మునగమన్నారు. కృష్ణానదేనా? కాదు, యోర్దాన్ నదిలో 7 సార్లు మునగండి అని చెప్పి అన్నప్పుడు ఈ నయమానికి బాగా కోపం వచ్చింది. నాకు బాగలేదు కదా, నేను వచ్చాను, చెయ్యి ఆడించి పాస్టర్ గారు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తారని నేను అనుకున్నాను, ఇట్లా చెప్పడం ఏంటి అని చెప్పి ఆయన బాధపడుతున్నటువంటి తరుణంలో పని వ్యక్తి అన్నాడు, అయ్యా నిన్ను కానికి ఇమ్మన్నాడా? నీకు ఏదో చెప్పాడా? మోయలేని భారమా? స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నాడు పాస్టర్ గారు, నువ్వు అంత మాత్రం చేత ఎందుకు బాధపడతావు అని చెప్పినప్పుడు ఈ నయమాను యోర్దాన్ నదిలో దిగి మునగటం ప్రారంభించాడు. ఎన్నిసార్లు మునగమన్నారు పాస్టర్ గారు? 1 సారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, 5 సార్లు మునిగాడు. అంటే లెక్కలు కాదులే, చెప్పుకుంటే వెళ్తే ఎక్కువ. 6 సార్లు మునిగాడు. 7వసారి 6 సార్లు మునిగినా ఏం జరగలా. 7వసారి ఎప్పుడైతే మునిగి పైకి లేచాడో చక్కటి స్వస్థత కలిగింది.